లైఫ్ అంటే కాంక్రీట్ జంగల్ మధ్య 4 గోడల మధ్య జీవించడం కాదు, మోడర్న్ ఎమ్యూనిటీస్ తో జీవించడానికి గ్రీనరీని గాలి కొదిరేయాల్సిన అవసరం కూడా లేదని నిరూపిస్తోంది ఆర్గానో సంస్థ. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ ని డిజైన్ చేసింది. తక్కువ వనరులతో ఎక్కువ సౌకర్యంగా, అంతకు మించిన ఆనందంగా ఎలా బ్రతకాలో ఆర్గానో ప్రాజెక్ట్స్ చూస్తే అట్టి అర్థమైపోతుంది. హ్యాపీ లివింగ్ కు అర్థం చెప్పేలా ప్రకృతి ఒడిలో నివసించే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోన్న రియాలిటీ సంస్థ ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్. సిటీ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్ ని, రూరల్ లైఫ్ స్టైల్లోని ఎకో ఫ్రెండ్లీనెస్ ని మిక్స్ చేసి జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీకి డెవలప్మెంట్ కు చేరువలో ఉన్న చేవెళ్ల వద్ద ఈ సంస్థ డెవలప్ చేసిన ఎకో హ్యాబిటాట్స్ పర్యావరణ ప్రేమికులందరి ప్రశంసలు అందుకున్నాయి. హలో సార్, హాయ్. హలో అండి. సో మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఒక కనెక్టివిటీ అనేది ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎంత దగ్గరగా ఉన్నాం, లేదా ఐటీ హబ్స్, ఈ స్పేస్ ఎంత కమర్షియల్గా ఉండేది అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు? వాట్ యు సే అబౌట్ దట్? సో వీ హ్యావ్ లేడ్ అవుట్ అవర్ విజన్. 10-15 ఏళ్ళలో ఆర్గానో ఏం చేయబోతుంది విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ డెవలప్మెంట్ దట్ మైట్ హ్యాపెన్ అనే ఉద్దేశంతో వీ హ్యావ్ సమ్ క్లారిటీ. గ్రీన్ అనేది మాస్కి అదంత ప్రయారిటీ కాదు. ఇట్ ఈస్ లైక్ ఐ విల్ టెల్ యూ, ఇంక్రిమెంటల్గా కనుక మీకు ప్రాబ్లం వస్తుంది అనుకోండి, మీకు ఎప్పుడు తెలియదు. అంటే లైక్ ఉదాహరణకి ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఎవరో చేశారు కదా, ఒక కప్పును ఒక దాంట్లో వేసి కింద మంట పెట్టారు అనుకోండి, గ్రాడ్యువల్గా మరుగుతుంటుంది వాటర్. ఇంకో దాంట్లో సేమ్ టెంపరేచర్ కప్పను వేయలేదు, బయట పెట్టాము, అది మరుగుతుంది. ఈ కప్పు ఏం చేస్తుంది, అలా మెల్ల పెరుగుతున్నా అది దూకదు. గ్రాడ్యువల్గా మరుగుతూ ఆ టెంపరేచర్ పెరిగి ఉడికిపోయి చచ్చిపోయి అందులోనే ఉంటుంది. ఇట్ డజంట్ ట్రై టు జంప్ బికాస్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ వెరీ గ్రాడ్యువల్. పక్క దాంట్లో కంటే పావు వంతు వేడి చేసి ఈ చల్ల నీళ్ళలోంచి కప్ప తీసుకెళ్ళి అందులో వేయగానే పట్టుమని జంప్ చేసి వెళ్ళిపోతుంది. సో అవర్ రెస్పాన్స్ ఇస్ ఆల్సో యానిమల్ ఇన్స్టింక్ట్ అలాగే ఉంటుంది. ఇంక్రిమెంటల్గా ప్రాబ్లం వస్తే మనుషులకు తెలియదు. సో ఇప్పుడు గ్రీన్ లివింగ్ అనేది ఉందనుకుందాం. మా థీసిస్ ఈస్ ఇది డిఫాల్ట్ కావాలి. గ్రీన్ లివింగ్ షుడ్ బి డిఫాల్ట్. ఇది డిఫాల్టే కానీ యాడ్ ఆన్ ఉండకూడదు. ఇది డిఫాల్ట్ ఉండాలంటే ఎట్లా ఉండాలి, మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి అది వచ్చేయాలి. మీరు అలా బతికేస్తూ ఉంటే సో యూ విల్ లివ్ ఆటోమేటిక్లీ హెల్దీ. సో అంటే ఏం చేయాలి, మోర్ ల్యాండ్ యూ నీడ్ టు హ్యావ్ సో దట్ యూ కెన్ హ్యావ్ మోర్ ట్రీస్. If you have more trees, you will have engagement with birds. There should be some water systems that should be part of your some streams, some ponds, right? Where there is a ecosystem. Like ఆ నీళ్లు తాగడానికి ఎక్కడి నుంచో దూరంగా ఏవో పక్షులు రావచ్చు, అందులో ఏవో చేపలు పెరుగుతుంటాయి, లేకపోతే చిన్న జీవాలన్నీ పెరుగుతాయి, వాటిని తినడానికి ఇంకోటి ఏదో వస్తుంది. సో దట్ ఎకోసిస్టమ్ స్లోలీ ఎవాల్వ్ అవుతుంది. కరెక్ట్. అన్ని చెట్లు ఉంటే కానీ నాకు అంత బ్యూటిఫుల్ పొల్యూషన్ లేకుండా ఉన్న ఎయిర్ నాకు రాదు. అండ్ ఈ కమ్యూనిటీకి ఉండాలంటే నాకు ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ల్యాండ్ ఎక్కువ ఉండాలి, అంటే డెన్సిటీ తక్కువ ఉండాలి. సో ఆబ్వియస్లీ నేను అక్కడికి వెళ్ళాలి. నా చేవెళ్ళ ఇది మనం పట్టు వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితిలో చేవెళ్ళ ఒక ఎకో హ్యాబిటాట్కి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ షుడ్ బి నేషన్ వైడ్ టాక్, if possible world talk. This should become an example.